కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ద్వారానే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ దండెంపల్లి నాగజ్యోతి పరశురాం తెలిపారు. 11వ డివిజన్ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండెంపల్లి నాగజ్యోతి పరశురాం సోమవారం డివిజన్ పరిధిలోని కతాల్గూడెం అర్బన్ కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ద్వారానే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని, 11వ డివిజన్ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండంపల్లి వెంకన్న, పజ్జూరి సైదులుగౌడ్, విజయ్, శివ, సాయిలు, గుజ్జుల జనార్దన్ రెడ్డి, కంచరకుంట్ల వెంకటరెడ్డి, పరమేష్, దాసరి శంకర్, నరసింహ, అశోక్, శేఖర్, కిరణ్, సాయి, జానీ, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపియండి, అభివృద్ధి అనేది జరుగుతుంది. మన వార్డులో అధికార పార్టీ వస్తే మనకు అన్ని పనులు అయితే ఒక్కసారి దండంపల్లి పరశురాం గారి నాయకత్వం, నాగజ్యోతి గారి నాయకత్వం, గుర్తుకే 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 జై కాంగ్రెస్. సహకారం మీరు చెప్పింది కూడా నేను ఖచ్చితంగా మీకు నేను మాట ఇస్తున్న ఇంద్ర మిల్లు పెడతాను, మీరు నాకు మాట ఇవ్వాలి. కనిపెట్టండి. కష్టపడితే రోడ్లు వేసిండు, డ్రైనేజ్ వేసిండు, మన స్కూల్ బిల్డింగ్ కట్టిస్తుండు. బండి కూడా పెట్టిస్తాడు. ప్రభుత్వం ఒకసారి అభివృద్ధి వైపు ఓటేయండి. ఒక్కసారి ఇది మంచి వ్యక్తిని ఎంచుకోండి.